నమస్తే అండి. పానీపూరి తయారు చేయటం చూపించబోతున్నాను ఇవాళ. ఒక ఆలు, టమాటా, ఉల్లిపాయ, ఎండిన బఠానీ తీసుకున్నాను. కొద్దిగా దానికి శనగలు కూడా కలిపాను. చింతపండు నానబెట్టి ఉంచాను. పుదీనా ఆకు కడిగి ఆరబెట్టి బౌల్లో తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2, బఠానీలు ఒక 6 గంటల ముందు నానబెట్టి ఉంచానండి. ఇప్పుడు బాయిల్ చేస్తాను. అవి ఒక కుక్కర్లో వాటర్ పోసి ఆలు అదే గిన్నెలోనే బఠానీలు కూడా కలిపి ఉడకబెడుతున్నాను. కావాలంటే విడిగా కూడా వండుకోవచ్చు. 3 అంతకంటే ఇంకొక విజిల్ ఎక్కువ రానిచ్చేసి చక్కగా బాగా మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి అండి. ఈలోపు అది ఉడికేలోపు బొంబాయి రవ్వ తీసుకొని ఒక గిన్నెలో వాటర్ కలిపి పూరీ పిండిలాగా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇట్లా ఈ టెక్స్చర్ వచ్చేదాకా కలుపుకొని దీన్ని మూతపెట్టి ఒక అరగంట నాననివ్వాలండి. ఈలోపు బఠానీలు, ఆలు ఉడికిందా లేదా చెక్ చేసుకుని ఉడికిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టి ఉల్లిపాయలు వేసి సాఫ్ట్ అయిందాక ఉంచి ఉల్లిపాయలు, తర్వాత టమాటాలు కూడా యాడ్ చేయాలి. 2 కలిపి మూత పెట్టి ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు దీనికి బఠానీలు, కాబూలి శనగలు నానబెట్టి ఉంచి ఉడకబెట్టాం కదా, అవి యాడ్ చేసి దాంతోపాటే ఆలు కూడా పొట్టు తీసేసి బాయిల్ అయిన ఆలుని దీంతో కలిపి మ్యాష్ చేసి బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు దీనిలో ఉప్పు, కారము, చోలే మసాలా యాడ్ చేస్తాను. బాగా కలిపేసి మూత పెట్టేసి దించేయాలి స్టవ్. ఇప్పుడు పుదీనా, పచ్చిమిరపకాయ, కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని వాటర్ కలుపుకొని ఇట్లా జల్లెడలాగా ఉన్న దాంట్లో నుంచి వడపోసుకొని ఒక బౌల్లో గిన్నెలోకి వంచుకోవాలి. దాంట్లోనే చింతపండు గుజ్జు కూడా వేస్తున్నాను. ఏదైనా నలకలో ఉన్న వడపోసినట్టు ఉంటుంది కదా. ఈ వాటర్లో చాట్ మసాలా పౌడరు, పానీపూరి మసాలా పౌడరు 2 యాడ్ చేసుకోవాలండి. మనకి షాప్లో దొరుకుద్ది అనమాట పానీపూరి మసాలా అని, అది కొనుక్కొచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్, కారము, యాడ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు పూరీ పిండి తీసుకొని పూరీలు ఒత్తుకోవాలండి. ఒక పెద్ద పూరీలాగా చేసి ఒక చిన్న గ్లాసు రౌండ్ది తీసుకొని పూరీ సైజులో గ్లాస్ అనమాట, దాన్ని పూరీని ఒత్తేసి ఆ రౌండ్ షేప్ వచ్చేటట్టు తీసుకోవాలి. ఆ పూరీలు ఆ కట్ చేసుకున్న షేప్లో మాత్రమే వేయించుతాం. మిగిలిన ఎక్స్ట్రా పిండి అంతా మామూలు పిండిలో కలిపేసుకోవటమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి. మొత్తము హైలో ఉంచొద్దు, సిమ్లో ఉంచొద్దు. అలా ఉంచితేనే ప్రతిదీ పొంగుతాయి అన్నమాట. ఎక్కువసేపు వేగనివ్వాలి. ఇట్లా అన్నీ చక్కగా పొంగి బాగుంటాయి అన్నమాట. హైలో ఉంచితే ఊరినే మాడిపోతాయి. చూసారా చక్కగా పొంగినాయి. ఇప్పుడు మొత్తం అంతా పానీ రెడీ అయినాయి, పూరీలు రెడీ అయినాయి, కర్రీ రెడీ అయింది. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఒక బౌల్లో ఉంచి పూరీలు తీసుకొని పైన హోల్ చేసుకొని కర్రీ నింపుకొని, కర్రీ కొంచెం ఎక్కువ నింపుకుంటే ఇంట్లోనే కదా మనం చేసుకునేది, ఇంకా రుచి బాగుంటుందండి.
కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే మనం తీసుకొని వాటర్లో ముంచుకొని బౌల్లో వేసుకొని తినేసేయచ్చు ఈజీగా. ఇంట్లో చేసుకుంటే చక్కగా బాగా తినచ్చు కదా. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.